అంతర్ముఖ సమారాధ్య. ఈ అంతర్ముఖ సమారాధ్య అంటే కేవలం ఇది అమ్మకే వర్తిస్తుంది అని అనడానికి లేదు. ఎప్పుడైతే ఆ లోపల, ఇప్పుడు ఇంటి లోపల అన్నారనుకోండి, ఇంటి బయట కూడా కొంత మేరకే మీ ప్లేస్ ఉంటుంది, అంతేగాని ఇంటి చుట్టూరు అంతా ఏ ఇళ్ళు లేకపోయినా మీది కాదు. లోపల మీ ఇష్టం. ఇక్కడ కూడా అదే భావన. లోపల ఏవీ లేవు. ఒక అంటే ఈ యొక్క మధమాచర్యాలు, లోభమోహాలు ఏది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆవిడ అంతర్ముఖ సమారాధ్య, చాలా చక్కగా ఆరాధించబడుతుంది. మహాసూక్ష్మం ఏమిటి అంటే ఇందులో ఆరాధించబడేది విడిగా లేదురా. ఎందుకంటే ఆరాధించేవాడు, ఆరాధించబడేది, ఆరాధనకి ఉపయుక్తమైనవి, ఇలా మూడు లేవు అక్కడ. ఇవి మూడు సమానమైనప్పుడే అది అంతర్ముఖ సమారాధ్య అవుతుంది. అయితే ఒకటేసారి ఆ స్థితి కలగదు కాబట్టి మొదట రెండుగా తీసుకున్నారు. అంటే బాహ్యమైన ఉపకరణాలు ఏమీ లేవు, ఇంద్రియాలతో సహా లేవు. ఏ ఇంద్రియము లేదు అక్కడ, ఏ ఇంద్రియము అక్కడ ఏమీ పని చేయటం లేదు. కేవలం ఆరాధించబడే ఆ దైవము, ఆరాధించే నీవు, ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. లోపల ఇంకా అనవసరమైన చెత్త చెదారాలు ఏమీ లేవు. నిర్గుణము. ఇంద్రియాలన్నీ నిర్గుణములైపోయాయి. మనస్సు ప్రథమమైనది కాదా, ఆ ప్రథమమైన ఆ మనస్సు కూడా నిర్గుణమైపోయింది. అందులో ఆ దైవము తప్ప అన్యము లేని స్థితి కలిగింది. ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటారో ఇది మిమ్మల్ని అసలైన నిర్గుణ స్థితికి, అంటే ఏమీ లేని కేవల బ్రాహ్మీ స్థితి, బ్రహ్మస్థితి అనండి ఏదైనా సరే. అంటే అక్కడ ఆ రెండు కూడా లేవు. ఆరాధించేది, ఆరాధింపబడేవాడు, ఆరాధించేవాడు, ఇలా ఏదీ లేదు. రెండు ఐక్యమైపోయాయి. నది ప్రవహించే వరకు నదిగా చెప్తారు, కలిసిపోయాక చెప్పడానికి లేదు కదా. అదే విధంగా ఈ ఆరాధన జరిగినంత సేపు ఇద్దరున్నారు. ఈ ఆరాధన ఒక స్థాయికి చేరాక ఇద్దరు లేరు. ఉన్నది ఏదైతే ఒకటే పరబ్రహ్మము ఆత్మ అంటున్నామో అది అవుతుంది. అదే నామరూప రహిత స్థితికి వెళ్ళటం, ధ్యానంలోని అసలైన స్థితి అది. అక్కడ నీవు నిశ్చలంగా ఉండగలగాలి. అప్పుడు కనులు తెరుచుకున్నా, నీ ఇంద్రియాలు బాహ్య వ్యవహారాల్లో వర్తిస్తున్నా ఏది కూడా ఈ లోపలికి వెళ్ళవు. లోపల కేవలం అయితే చూడండి, కొన్ని పనులు మనం ఇంట్లో చెయ్యం. ఏదో భోజనం, పడుకోవటము, కబుర్లు చెప్పు, కొన్ని పనులు మాత్రమే ఇంట్లో చేస్తాం. అన్ని రకాల పనులు ఇంట్లో చెయ్యం. ఇంట్లో వద్దు బయట చేద్దామంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి కాబట్టి నేను ఉదాహరణలుగా వేరే చెప్పటం లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి కాబట్టి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ బాహ్యమైనవన్నీ బయటే జరుగుతున్నాయి. లోపల మీ అంతరంగంలో, మనస్సులో కేవలం ఆ దైవం తప్ప అన్యం లేదు. అప్పుడే ఆ బ్రహ్మానందం అనండి, ఇంకోటనండి, అసలైనది, ఈ జీవికి ముఖ్యమైనది, లేదా మనుష్య జన్మకి అసలైనది మీరు పొందగలుగుతారు. ఇక ఆ ప్రయత్నం అంటే తెలిసిన తర్వాత కూడా ప్రయత్నం చేయకపోవటం అనేది ఏ కోవకు చెందుతుందో ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోండి. పిల్లలకి ఏం చెప్తామండి, ఉన్నత స్థితికి వెళ్ళమని చెప్తాం. వాడిని కోపడతాం, రకరకాలుగా దండిస్తాము. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కళ్ళది. చేత కాకపోతే ఏం చేస్తారంటే అన్ని చెప్పినా వాడు వినకపోతే సరే వాడి కర్మ అంటారు. రకరకాలుగా జరుగుతాయి. అందరికీ ఒకేలాగా ఏది జరగదు. వాడి యొక్క మానసిక స్థితిలు అనండి, ఏదైనా అనండి, ఏదో విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అంటే ఉన్నది పరబ్రహ్మం మాత్రమే. ఈ అద్వైత సిద్ధాంతంలో నువ్వు పొందకపోతే, దేనికోసం ఈ మనుష్య జన్మ నీకు ఇచ్చిందో ఆ అమ్మ అనండి, బ్రహ్మం అనండి, అది వృధా. ఎందుకంటే బాహ్య జీవితంలో ఏదైనా వాడు ఏదో చేస్తాడు, అవన్నీ వాడి కర్మానుసారం అనండి, ఇంకోటనండి, ఏదో జరుగుతూ ఉంటాయి.
కానీ నిన్ను సెలెక్ట్ చేసుకుని ఆ అమ్మ పరమ కరుణతో బోధ చేసింది, అరటి పండు ఒలిచినట్టుగా. ఎందుకంటే అరటి పండుకు పెద్ద నవలక్కర్లా, గుట్టుకున్న మింగచ్చు తొక్క తీసేస్తే. అందుకని ఒలిచినట్టు అంటారు ఎప్పుడు కూడా. చాలా మెత్తగా అలా ఉంటుంది, నవలాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంత పళ్ళు లేని వాళ్ళు కూడా అరటిపండు తినొచ్చు. ఆ విధంగా అంటే అంత సులభంగా నువ్వు ఇది పొందవచ్చు. ఆ బోధ అలా. మరి ఇంత చేసినా కూడా నీవు ఇంకా ఈ బాహ్యం పట్లనే, సరే నువ్వు అది అధర్మమా కపటత్వమా ఇవన్నీ ఇన్నెందుకండి చెప్పడం, అనేకం. ఎవరిలో ఏమున్నాయో, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియని వాళ్ళు కాదు. అంటే ప్రవర్తించినా తెలియనట్టుగానే ఉంటారనుకోండి మీరందరూ. ఎందుకంటే ఎంత చెప్పినా మాట మారకపోతే ఎలాగా? ఒకరిని దూషిస్తే ఏమిటండి మీకు వచ్చే ఆనందం అసలు? ఎందుకు దూషించాలి ఒకరిని? అదే వాళ్ళు చూడండి, గదిలో పెట్టి పిల్లిని కొడితే అది కూడా ఎదురు తిరుగుతుందంట. వారు ఏదో మీ మీద గౌరవం అనండి, లేదా వాళ్ళ సంస్కారం అనండి, ఏదన్నా అనండి, వాళ్ళు మీకు ఎదురు సమాధానం చెప్పనంత వరకే మీ గౌరవం కానీ మీ యొక్క ఇది కానీ. ఒక్కసారి వాళ్ళు ఎదురు తిరిగి మీకు సమాధానం చెప్తే మీ పరిస్థితి ఏమిటి, తట్టుకోగలరా? రాదు అనుకోకండి, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలి? హాయిగా ప్రేమ ఇచ్చి ప్రేమను పొందాలి తప్ప, గౌరవం ఇచ్చి గౌరవం పొందండి. మీరు పనమ్మాయినన్నా అది ఉండదండి, పనమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. నువ్వేంటి చేసేదే? నువ్వు అక్కర్లా, నాకు చేసుకునేదాన్ని, నాకు బోల్డ్ దొరుకుతాయని చెప్పి అది మొహం మీద అనేసేది. ఏం సందేహం లేదు. మా పక్కన ఏదో ఒకళ్ళకి బాగాలేదంటే హోమ్ నుంచి తెచ్చారు. ఆ కూతురు అమెరికా నుంచి వచ్చింది. కొంచెం ఈగోలేండి ఆ కూతురు. అదేం చేసింది, ఆ అమ్మాయిని ఏదో తిట్టేసేసి షటప్ అని. అంటే గట్టిగా అరుచుకున్నారు కాబట్టి నాకు వినపడ్డాయి, నేను వినాలని వినలేదు. అంత గట్టిగా అరుచుకున్నారు వాళ్ళు. పక్కనే కదండి, బాగా వినపడతాయి. అది ఏంటమ్మో షటప్ అంటున్నావు, ఇంగ్లీషు నువ్వే షటప్ అయిపో, నాకు అర్థం కాదనుకుంటున్నావా, మర్యాద ఇచ్చి పుచ్చుకొని మళ్ళీ తిట్టిందండి. ఏం గౌరవం ఉందండి అప్పుడు? ఎందుకంటే ఒకరిని అని మళ్ళీ అనిపించుకోవడం అవసరమా? అంటే వాళ్ళు అనే వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి? గౌరవం ఎందుకు పోగొట్టుకుంటారు? అది ఎవరైనా సరే, ఇక్కడ కేవలము తల్లిదండ్రులు కేవలం పిల్లలని చెప్పడానికి లేదు, ఏ బంధం పట్లైనా ఎవరైనా అంతే. ఆ ప్రవర్తన ఎందుకు అలా ఉండాలి? కాబట్టి ఇక్కడ ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఇంకా అమ్మ అనుగ్రహం అనండి, ఏదైనా అనండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు. మీ బంధుమిత్రుల దగ్గర ఎవరి దగ్గర మీ పిల్లల్ని మీరు చులకన చేస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా అండి? అదంతా ఇంపాక్ట్ మీ మీద పడుతుంది తర్వాత, గుర్తుపెట్టుకోండి. దీనికి గురువు ఎప్పుడు సపోర్ట్ చేయడు, దైవం అంతకన్నా చేయదు. నిన్న మొన్న మరి అంటే నేను గ్రూప్ లో పెట్టానో లేదో నాకు గుర్తులేదు, ఒకడు మహాలోభి, ధనవంతుడే. వాడు ఏం చేస్తాడు, భార్యతోటి గుడికి వెళదాము అని అన్ని అంటే సమర్పించే వాటన్నిటిలో లోభత్వం భయంకరంగా చూపిస్తాడు. ఏం పర్వాలేదులే, దేవుడు అనుగ్రహిస్తాడు, ఇది ఇచ్చినా సరే, ₹1 ఇద్దరం కలిసే వేద్దాం. ఇలా వాడు అన్నిట్లో, నాకు ఇప్పుడు అవన్నీ గుర్తులేవు, లోభత్వం చూపించాడు. మీరు ఇది అర్థం చేసుకోండి అంతే. ప్రతి దాంట్లో లోభత్వం చూపించాడు. అంటే అక్కడ గుళ్ళో అందరి ముందర దిఖావాకి అన్నట్టుగా అన్ని ఇచ్చేశాడు, కానీ అన్నిట్లో లోభత్వమే. ఎవరు అంత దగ్గరగా చూడరు కదా, దూరం నుంచి మనం ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటారు, నాకు పేరు వస్తుంది, అనుగ్రహం వచ్చేస్తుంది, దేవుడు ఇస్తాడు, ఇస్తున్నాం కదా అని ఇట్లా వాడి ఆలోచన అంతా భార్యతోటి అంటాడు.
భార్య ఏం చేస్తుంది? తిట్టుకుంటూ సరేలే అంటుంది, ఏం మాట్లాడదు. దేవుడు ఇయ్యక ఏం చేస్తాడు అనుగ్రహం అనుకుంటాడు వీడు. ఆ రూపాయి కాయిన్ ఇద్దరం కలిసే అందరి ముందర ఇవ్వచ్చు. అలా రకరకాలుగా వాడు ప్రతిదానికి ఒకటి చెప్తాడు భార్యకి. పరమ లోభత్వం. అప్పటి వరకు ఆ విగ్రహంలో ఉన్న దేవుడు వీళ్ళు రాగానే ఆయన వెళ్ళిపోతాట బయటికి. అంటే వాళ్ళు ఎవరికి సమర్పించారంటే ఒట్టి రాయికి. చూసారా? దైవము మనం ఉంది అన్నప్పుడు ఉంది. నువ్వు లోభత్వం పొంది ఉంది అంటే ఎందుకుంటాడంటే ఆయనకి ఏం అవసరం? వీడికి ఏం లభించిందండి? లోభత్వమే మిగిలింది వీడికి. అందువల్ల కపటత్వము అంటే ఈ లోభత్వము ఇలాంటివన్నీ చేయకూడదు. వీడు ఆడంబరం కోసం 10 మంది చూడాలని ఆడంబరంగా అన్ని ఏదో చేశాడు. దైవానికి తెలీదా? అంటే అంతర్ముఖ సమారాధ్య ఎప్పుడవుతుంది? సమారాధ్య అంతర్ముఖంగా ఉన్నది ఆవిడే. నీవు సమంగా అంటే నిర్గుణంగా ఆరాధించినప్పుడు సమారాధ్య అయ్యి నీవు కూడా ఆ స్థితిని పొందుతావు. ఆత్మ ఆత్మ ఒకటే, రెండు ఒకే ఇప్పుడు పాలు నీళ్లు కొంత మేరకు కలుస్తాయండి. ఏది ఎక్కువైనా తర్వాత తెలిసిపోతుంది కదా. అలాగే నీ యొక్క జీవ లక్షణాలని కపటత్వంతో దాచలేవు దైవం దగ్గర, గురువుల దగ్గర. ఎవరు నిన్ను ఉద్ధరిస్తారో వారి దగ్గర ఎందుకండి నీకు కపటత్వం? కాబట్టి జాగరూకతతో ఉండండి. పదే పదే చెప్పించుకోకండి. మీ యొక్క ఆ వాక్కుని అదుపులో పెట్టుకోండి. చెప్పాను కదా, ఏ నోటితో మీరు ఈ యొక్క దైవ స్మరణ చేస్తున్నారో, గురువు గారు అని నమస్కారం చేస్తున్నారో, దాన్ని అపవిత్రం చెయ్యకండి. తర్వాత గురువుకి నమస్కరించే అర్హత కూడా కోల్పోతారు. హెచ్చరికగానే తీసుకోండి. కాబట్టి జాగరూకులై ఉండండి. ఆ నోటిని అనవసరంగా మీరు వాడద్దు. దానిని పరిశుభ్రంగా ఉంచుకోండి. శుచి శుభ్రత అంటే బాహ్యం కూడా అంటే కేవలం బాహ్యమే కాదు, శుచి శుభ్రత అంటే మీది కూడా. అందుకని తినే ఆహార పదార్థాల పట్లే ఉన్నప్పుడు మరి మీరు బయటికి చేసేదానికి ఏమిటండి? అనుగ్రహాలు కోల్పోతే కర్మలు అనుభవించాలి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల జాగరూకులై ఉండండి. మీ యొక్క శరీరం అందలి చిత్కళను దీపాకారంగా అంటే ఆ యొక్క ఇదిగా ఉంచాలి. దీపం ఎంత స్వచ్ఛత కలిగి ఉంటుందండి, అంత స్వచ్ఛత మీ మనస్సులో ఉండాలి. అందుకనే చిత్కళ రూపం అన్నారు. ఒక కాంతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందండి. మీరు దానిని దీపంలాగా కాకుండా పైకి పెడితే ఆ పొగొచ్చి అది ఎవరు దాన్ని నమస్కరించుకోరు. ఇదేమిటి ఇలా వెలిగించారంటారు. అదే ఆ దీపం చక్కగా వెలుగుతోంది అనుకోండి, అప్పుడు ఆ దీపానికి నమస్కరిస్తారు. అందువలన మాట అన్ని కూడా జాగరూకతతో ఉండండి, అహంకరించకండి. ఆ చిత్కళను పొందండి. దీపాకారంగా భావించటమే దేవతకి దీపం. ఆరాధకుడు వృత్తి ప్రవృత్తి రహితుడై కేవల బ్రహ్మానంద భావనతో బ్రహ్మాకార వృత్తి కలిగి సంపూర్ణ తృప్తి ఆనందములను చెంది ఉండాలి. అదే నైవేద్యం. ఎక్కడుందండి తృప్తి? ఒకరిని తిట్టాక మీకు తృప్తి లభించిందా? అది రాక్షసులు పొందేది. వాడైనా ఆనందం ఏం పొందలేడు, కాసేపే. లోపల భయం ఉంటుంది, రేపొద్దున ఏమంటారు. ఏంటి మీ కాలో చెయ్యో అని నేను అలాంటి మాటలు చెప్పను. బాహ్యంలో అంటారు కదా, అలాంటివి చెప్పను నేను. ఎందుకు అవి అంత ఇక కర్కశంగా చెప్పాలి అంటే నిష్కర్షగా అంత బుద్ధి లేనితనమా? ఒకరిని బాధ పెట్టకూడదు అన్న చిన్న ఇది తెలియదండి, మాటతో కానీ చేతలతో కానీ. కాబట్టి చక్కగా ఆ యొక్క తృప్తి ఆనందాలు పొందండి. అదే అమ్మకి మీరు ఇచ్చే నైవేద్యం. అమ్మ అనండి, బ్రహ్మం అనండి, గురువులు అనండి. కాబట్టి మీరు గురువులకి నేను డబ్బులు ఇస్తున్నానో లేదా ఏదో చేస్తున్నానో అనవసరం అండి. మీకు తృప్తి ఆనందము కలగనప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారా? అర్థం చేసుకోండి. తృప్తి ఆనందాలు మీకు కలగనప్పుడు అంటే
మీ మనసు స్వచ్ఛంగా లేనప్పుడు మీరు ఏది సమర్పిస్తే మటుకు అది ఏం ఉపయోగం? జాగరూకత. ఆరాధకుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులను ఈ 3 అవస్థాత్రయమునందును వాని వాని వృత్తులు కేవల తురీయ అవస్థాస్థితి యందు ఉండుటయే దేవతకు తాంబూలము. అంటే వీటన్నిటి జాగ్రత్తలో కూడా ఉన్నాడు, బాహ్యంలో వ్యవహారం జరుగుతోంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఈ కపటత్వము, లోభత్వము, మాట, అహంకారం తెచ్చుకోకండి. అహంకారంతోటో మీ దానితోటో మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు అనేటట్టుగా తెచ్చుకోకండి. చెప్పాను కదా, మీ పిల్లలు కాదు, మీ పిల్లలు కాదు. వాళ్ళు అంటారు నేను అంటానండి అంటే అది ఏమిటంటే అది మీ గౌరవం పోగొట్టుకున్నట్టే. మామూలుగా కూడా అంటారు పోతే కన్నీటి చుక్క, ఒట్టిగా దొంగేడుపులు కాదండి, నిజమైన కన్నీటి చుక్క మీకోసం వాళ్ళు ఇచ్చేయాలి. అది కూడా పొందనప్పుడు అందుకే అంటారు పోతే మోసే వాళ్ళు ఒక నలుగురన్నా ఉండాలిరా మంచి పేరు తెచ్చుకో అని. నేను చూశాను కొంతమందికి మనుషులు దొరకలేదు, ఎవరూ రాలేదు. ఇప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ అనేది పక్కన పెట్టేయండి. కాబట్టి ఈ డిస్కషన్స్ గురించి చెప్పటం లేదు. కనీసం మీలో కొంతైనా మార్పు రావాలని, కొంత కాదు పూర్ణత్వం రావాలి. ఇంత విని తర్వాత కూడా కొంత వస్తే లాభం లేదు. అనవసరంగా కర్మలు తెచ్చుకోకండి. కాబట్టి తురీయాతీత స్థితి అంటే వీడ జాగ్రత్తలో ఉన్న వాడిలో ఎటువంటి ఈ యొక్క పదమాశ్చర్యాలు లేవు. ఇక స్వప్నంలో అంటే తెలుసు కదా, స్వప్నం ఎప్పుడు వస్తుంది? అనవసరమైన ఉన్నప్పుడే స్వప్నం, అది లేదు. ఇక గాఢ సుషుప్తిలో నేనే లేదు. వీటన్నిటికీ అతీత స్థితి అంటే అర్థం వాడికి ఇవన్నిటి యందు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేదు. అవన్నీ గాలిబాటుగా జరుగుతూనే ఉంటాయి. మెలుగుతూ ఉంటాడు, వాడి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. దాని యందు ఎటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు. అక్కడ ఏది ఎలా జరగాలో జరుగుతూ ఉంటుందని నిశ్చలంగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా వాడు ఎప్పుడైతే ఉంటాడో అదే తాంబూలము. తాంబూలం ఎప్పుడు ఇస్తామంటే శుభ్రంగా తిన్నాక భోజనం పెట్టి ఇవ్వాలి. నువ్వు సగం కడుపుతో పెట్టాక తాంబూలం ఇస్తే ఏం చేసుకుంటాడండి? చక్కగా తృప్తిగా, ఇందా చెప్పారు కదా, తృప్తి ఆనందాలు పెట్టి చక్కగా భోజనం, మంచి భోజనం పెట్టాక తాంబూలం ఇస్తే అది ఆనందంగా తీసుకుంటారు. అంతేగాని సరిగ్గా భోజనమే పెట్టకుండా తాంబూలం ఏం తీసుకుంటారండి వాళ్ళు? ఏదో ఇచ్చాం కాబట్టి ఇచ్చేసాము అంటే ఎలా కుదురుతుంది? అందుకని చక్కగా తృప్తిగా మీ పట్ల వాళ్ళకి ప్రేమ కలగాలి, గౌరవ భావం కలగాలి. మిమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ రావాలి పిల్లలైతే. పెద్దవాళ్ళు గౌరవంతో నమస్కరించాలి. ఎందుకు వచ్చాడ్రా బాబు అనకూడదు. మీరు వేరే వారి గురించో మీ పిల్లల గురించో చెడు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆనందంగానే వింటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ లక్షణాలే ఉన్నాయి కాబట్టి. ఒక్కసారి ఆలోచించుకోండి ఏం చేస్తున్నారు అని. అందువలన తాంబూలం ఎప్పుడు సమర్పించాలో అర్థమైంది కదా, అప్పుడు సమర్పించాలి. ఆనందం లేనిది ఏదీ లేదు. ఆనందం మీ నుంచే మొదలవ్వాలి. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. తర్వాత ఏడ్చినా లాభం లేదు, మొత్తుకున్నా లేకపోతే ఇంకోటి క్షమాపణలు అన్నా కూడా చేసేది ఏమీ లేదు. ఆరాధకుడు తన శరీరమునందు అహర్నిశలు మూలాధారాది బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతము జరుగుతూ ఉంటుంది. హంసగమనమే దేవతకు ప్రదక్షిణము. అంటే ఈ లోపల శ్వాస కింద నుంచి పైకి, లోపలికి బయటికి వదులుతూ ఉంటాం కదా, అదొక చక్రం అంటారు, రౌండ్ గా తిరుగుతుంది, వలయాకారం అంటారు దాన్ని. అంటే మనం పీల్చింది మూలాధారం వరకు వెళ్తుంది, మళ్ళీ తర్వాత వదలడానికి మళ్ళీ మూలాధారం నుంచి పైకి వస్తుంది. అయితే ఇది బాహ్యంగా చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దానికి ఒక వలయాకారం ఏర్పడుతూ ఉంటుంది. దాని గురించి చెప్పారు ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడా ఈ మన లోపల 2 హంసలు తిరుగుతూ ఉంటాయి అంటారు.
అంటే విడిచిపెట్టేది ఒకటి, తీర్చుకునేది ఒకటి అని. కాబట్టి ఇది సర్వకాలం జరుగుతూ ఉంటుంది. దానికి అదే ప్రదక్షిణము అన్నారు. నీలో శ్వాస జరగకపోతే ఇంకా నువ్వు ఏంటంటే ఆరాధన చేసేది ఏం లేదు కదా. అందుకని ఫైనల్ గా తేల్చింది ఏమిటి అంటే, ఒరే నీ శ్వాసే ప్రదక్షిణం రా అన్నారు. అంటే ఎంత చక్కగా ఉండాలండి ఆ శ్వాస. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఆయాస పడిపోకూడదు. ఆ శ్వాస అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రదక్షిణలు చేస్తే హడావిడి పడుతూ, సెల్ చూస్తూ, పక్క వాళ్ళతో మాట్లాడుతూ, ధన ధన శబ్దం చేస్తూ చెయ్యరాదు. అడుగు చప్పుడు నీ గుండెకే అంటే నీకే వినపడకూడదు. అలాగా చెయ్యాలి. ఎక్కడుందండి టైం? చాలు ఒకటి చెయ్యి. అంత టైం లేకుండా ఎందుకున్నావు? సెల్ ఫోన్ చూడడానికి ఇక బాహ్యమైన వాటికి సమయం ఉంది కదా. కేవలం దైవం దగ్గర లేదా నీకు? కాబట్టి ఇలాంటి సమర్థింపులు ఇవన్నీ చెప్పకుండా చక్కగా అంటే అడుగుకి నామం రావాలి. నామం లేని అడుగు వెయ్యరాదు ప్రదక్షిణలో. అలాగే శ్వాసకు కూడా అలాగే చెప్తారు. ఒక శ్వాస మనం లోపలికి తీసుకున్నామంటే ఆ దైవనామంతో తీసుకోవాలి, దైవనామంతో వదలాలి. అది కొంత ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సరే ఇప్పుడు మీరేమి వాటి గురించి వెళ్ళకండి. సాధన మామూలుగా చేసుకోండి చాలు. మీ సాధన మీరు చక్కగా మనసా వాచ కర్మణ చేస్తే ఇవన్నీ చేసినట్టే. ఆవిడ అంతర్ముఖ సమారాధ్య అవుతుంది. అది మీరే అవుతారు. చెప్పాం కదా. అందుకనే మనసా వాచ కర్మణ. కాబట్టి వాక్కు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవతకి ప్రదక్షిణం చేయండి అలా ప్రశాంతంగా, ఏ మాత్రం కూడా మనసులో ఈ అలజడు లేకుండా. ఆరాధకుడు మాయామయ స్థూల శరీరాన్ని విసర్జించినట్లుగా సూక్ష్మ శరీరమగు ప్రమాతృ రూపం నుండి అహంకార జీవభావముల బ్రహ్మతేజం నందు లయము చేయుట బలిహరణము. అంటే మామూలుగా గుళ్ళల్లో బలి చేస్తారు కదా, అదే మరి. ఈ అహంకారం నశించాలి, నేను నశించటమే బలిహరణము. తన అనుమాన అహంభావ జీవభావములను ఆత్మయందు లీనము చేయుటయే హోమము. ఇంత బాగా అనుమాన అవే కదండి, ఏదో క్రెడిట్ తగ్గిపోతుందని అహంకారంతో చేస్తారు. ప్రతి దాంట్లో కల్పించుకుంటారు. ప్రతి దాంట్లో అవతల వాళ్ళని ఇది చేయాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళకే తెలివితేటలున్నాయని. మరి నువ్వు పెంచిన పిల్లలే కదా, వాళ్ళకి తెలివితేటలు లేవు అంటే అర్థం ఏంటంటే మీకున్నాయనా? నీకు తెలీదు నాకు తెలుసు అంటే అర్థం ఏంటంటే నువ్వేగా పెంచావు. అసలు ఎందుకంటే అలాగా అందరి జీవితాల్లో ఎందుకు కల్పించుకోవాలి? మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యరా? దేనికి వాళ్ళ జీవితాలు? పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళ జీవితాలు వాళ్ళని ఎలా గడిపితే అలా గడపనివ్వండి. సలహా అడిగితే ఇవ్వండి, లేకపోతే మాట్లాడకుండా కూర్చోండి. అందువల్ల అనవసరంగా అదే అంటారు కదా, పిల్లిని రెచ్చగొట్టద్దు. అదేదో అంటారు కదా, నాలో ఉన్న సింహాన్ని లేపక సినిమా డైలాగుల్లాగా. కాబట్టి అహంభావ జీవభావములను ఆత్మయందు లీనము చెయ్యాలి. అన్ని సమర్పించండి. ఆహుతి అన్నారు. ఎందుకు వచ్చిన గోలలండి? ఎందుకు వచ్చిన అహంకారం ఏమిటి? చెప్పారు కదా ఇంతకుముందు. ఒక ఆవిడ కొంచెం లావు అంటుంది, వాళ్ళ ఆయన సన్నగా ఉంటాడు. వాడు అసలు ఉద్యోగం చేయడు, ఏం చేయడు. ఈవిడేదో చేస్తుంది, ఇంటిని పోషించింది, పిల్లల్ని చదివించింది, ఏదో కొడతారట బాగా. నేను ఫస్ట్ ఆయన్ని చూడలేదు కదా, నాకు తెలియలేదు. నేను అసలు ఎందుకు కొడతారండి అంటే, అంతేనండి కొడతారు, తాగుతాడు, నేను తీసుకొస్తే అవి తాగేసేసి ఇంకా పైగా నన్ను కొడతారండి, భరించలేకపోతున్నానని వచ్చు. సరే ఒకసారి పట్టండి అన్న. నేను చూసి బిత్తరపోయా. ఈవిడ అంతలా ఉంది, ఆయన. నేను అదే అన్నాను తర్వాత, అదేంటండి అంత సన్నగున్నాడు, ఆయనకి భయపడతారేంటండి? నేను చెప్పాను అప్పుడు, ఏం పర్వాలేదు సార్, ఒకసారి చెయ్యొద్దండి, మళ్ళీ జన్మలో మీ మీద. అవును మరి, ఎంతకని భరిస్తుందండి? బయట చేసొచ్చి ఇంకా ఇతని తన్నులు భరించాలంటే వంట చేయాలి, అసలు ఏది చేయడు. ఎందుకంటే అక్కడి వరకు తెచ్చుకోవటం. అతనికి ఏదో చెప్పాం, పంపించాం. అయినా కూడా ఏమండి ఏదో కాసేపేనండి మళ్ళీ మొదలు పెట్టాడండి. నేనన్నది ఏం పర్వాలేదు, ఈసారి చెయ్యి ఎత్తండి తిరిగి,
ఎళ్ళగొడతాను ఇంట్లోంచి అని చెప్పండి. నష్టమేం లేదు. ఒక్కసారి మీరు బెదిరిస్తే మళ్ళీ అది శుభ్రంగా ఉన్నారు. మళ్ళీ రాలే పాపం ఆవిడ. అందుకని అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఎంత అవమానం అండి అది. అందువల్ల మీలో ఉన్న ఈ కర్కసత్వం అనండి, ఇంకోటనండి, ఏ ఉన్నాయో దుష్ట లక్షణాలన్నీ కూడా అమ్మవారిలో లీనం చేసేయండి. అవన్నీ లీనము చేయుటయే ఆత్మయందు హోమం. తాను దేవత యొక్క పాదారవింద నిర్గత తేజముతో ఏకమైన తేజోరూపుడైనట్లా బ్రహ్మాండమంతయు బ్రహ్మతేజ పూర్ణమై ఉన్నట్లు భావించి దేవతను ఆరాధించుటయే అంతర్ముఖ అంతర్ముఖ ఆరాధన. ఇదే అంతర్యాగ ప్రక్రియ. ఈ విధానమున అంతర్ముఖులకు ఆరాధకులచే ఆరాధించబడుతుంది కాబట్టి పరమేశ్వరి అంతర్ముఖ సమారాధ్య. అందువల్ల చక్కగా అంతర్ముఖ సమారాధ్య అని ఈ నామం మీరు చెప్పాలి అంటే చూడండి ఎంత మీలో మార్పు రావాలో. కాబట్టి చక్కగా మీ యొక్క అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోండి. అక్కడ ఏమిటి చేయాలి? సాధన, నోటిని కంట్రోల్లో పెట్టుకోవటమే. సుమ్మ ఇరు అన్నాడు ఆయన. చెప్తున్నాను కదా, మీరు మాట్లాడకుండా ఉండలేకపోతే కళ్ళకు గంతలు కొట్టుకోండి, నోరు మూసుకోండి. దానికి కూడా ఒక ఇదే చేయండి. లేదా మిమ్మల్ని మీరు గదిలో బంధించుకోండి, రాకండి బయటికి. బయట ప్రపంచం ఏమైతే మీకెందుకు? మీలో మార్పు వచ్చే వరకు మిమ్మల్ని మీరు కఠినంగా శిక్షించుకోండి, నష్టం ఏమీ లేదు. ఏ జీవితం ఏమన్నా మీరు అనుకున్నట్టుగానో లేకపోతే మీరు మారే వరకు ఉంటుందా? ఏ క్షణం పరిసమాప్తం అవుతుందో తెలీదు. నేను సంపాదించాను, నా డబ్బులే నువ్వు తింటున్నావు అనడం కూడా పరమాహంకారం. నీ డబ్బు ఏమిటండి? నువ్వేమైనా సృష్టించావా? ఎవడు పోషించమన్నాడు? మొహాన పడేస్తారు తర్వాత. కాబట్టి అహంకరించకండి. మీ డబ్బు వాళ్ళు తింటున్నారనో ఇంకోటనో ఏమీ ఉండదు. ఎవడికి రుణం ఉందో వాళ్ళు తింటారు. రుణానుబంధ రూపేణ అన్న శ్లోకం మర్చిపోరాదు. కాబట్టి అహంకారాలన్నీ త్యజించి అమ్మ యొక్క లేదా మీ ఆత్మలో మీరు లీనం అవ్వండి, విలీనం అవ్వాలన్నారు. అప్పుడే ఈ యొక్క ఆరాధన అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క తురీయ అవస్థానకలే తురీయాతీత స్థితికి చేరతారు. బ్రహ్మానందాన్ని పొందుతారంటే ఆనందంగా ఉండొచ్చు. ఎవరైనా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి, కానీ భయపడి పారిపోయేటట్టుంటే ఎలాగా? ఎందుకు వచ్చిందిరా వీళ్ళకి? మీకు తెలియందేం కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అహంకారము. కాబట్టి అనవసరమైన ఈగోలో నేను అన్న భావన అన్ని పక్కన పెట్టేయండి. గురువుని శరణాగతి పొందమని నేనేం చెప్పటం లేదు. అది మీ మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మీ దైవం ఎంత శరణాగతి పొందండి. అప్పుడు ఆ బ్రహ్మానందాన్ని పొందవచ్చు. శుభం భూయాత్.